లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు భయపడొద్దు. చెట్లు కొన్ని బాగా ఫలాల్ని కాస్తాయి, బాగా ఫలిస్తుంది. ఫలించే చెట్టుని దారిని వెళ్ళి ప్రతివాడు చూసి రాళ్ళు విసురుతూ ఉంటాడు. అయినా కాపు మానుతుందా? అయినా దానికి ఉన్న అభివృద్ధి మానుతుందా? మానదు. కొన్నిసార్లు నీతిమంతులు, దేవుని యందు భయభక్తులైన వారు, ప్రార్థన చేసుకునేవారు అలా ముందుకు వెళ్తున్నప్పుడు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సాధారణమే వస్తూ ఉంటాయి. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వర్ధిల్లేవాడు. ప్రియుడా, ఆత్మలో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి గాయ గురించి యోహాను అనే దాసుడు చెప్పిన మాట. నా ప్రియమైన సహోదరులారా, ఏ సమయంలోనైనా సరే ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో సంభవించినా నువ్వు ఆయన క్రియలను ప్రజలకు ప్రచురణ చేయాలి. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గుణగణాలు కలిగిన వాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన ఏ గొప్ప కార్యాలు చేశాడు, ఏమేమి సృష్టించాడు, ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి మనం ప్రచురణ చేయవలసిన అవసరం ఉంది. ప్రచురణ చేయడమే కాదు, ఆయన గురించి చెప్పడమే కాదు, ఆయన నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు చెప్పడమే కాదు, ఆయన సృష్టించిన సృష్టి గురించి చెప్పడమే కాదు, నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. ప్రార్థన మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు. ఎల్లప్పుడూ వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా జయాలు కలుగుతాయి. అపజయమే నీ జీవితంలోకి రానే రాదు.